హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సంజన రెడ్డి యూట్యూబ్ ఛానల్. లాస్ట్ అరుణాచలం వీడియోలో అయితే ట్రావెల్, స్టే అండ్ గిరి ప్రదక్షిణ ఎలా చేయాలో కవర్ చేశాను. ఈ వీడియోలో అయితే దర్శనం ఎలా జరిగింది అండ్ రిమైనింగ్ ప్లేసెస్ ఏమేమి కవర్ చేశాము అని చెప్తాను. చూడండి, మీరు రాజగోపురం దగ్గరికి వెళ్ళగానే ఇక్కడ ఫ్రీ దర్శనం లైన్ అండ్ 50 రూపీస్ టికెట్ దర్శనం లైన్ అయితే ఉంటుందండి. మేము 50 రూపీస్ టికెట్ దర్శనంలోకి అయితే వెళ్ళాము. ఇదైతే ఎగ్జాక్ట్ రాజగోపురం కి బ్యాక్ సైడ్ వ్యూ అండి, చాలా బాగుంటుంది. వెనకాల అరుణాచలం గిరి కూడా కనిపిస్తుంది. ఎగ్జాక్ట్ రాజగోపురంలోకి ఎంటర్ కాగానే లెఫ్ట్ సైడ్ లో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంటుందండి. వెళ్ళి దర్శనం అయితే చేసేసుకోండి. మళ్ళీ మీరు 50 రూపీస్ దర్శనం లైన్ లోకి అయితే వెళ్ళండి. ఇక్కడ స్కామ్ జరుగుతుందండి. అక్కడ కొందరు పర్సన్స్ 1000 రూపీస్ కి 2000 రూపీస్ కి మీకు లోపల వరకు దర్శనం తీసుకెళ్తాం, స్పెషల్ దర్శనం ఉంటుంది అంటారు. కానీ ఏవి నమ్మకండి. అక్కడ 50 రూపీస్ టికెట్ అండ్ ఫ్రీ దర్శనం మాత్రమే ఉంటుంది. అండ్ కొంచెం మీరు ముందుకెళ్తే రైట్ సైడ్ లో పాతాళ లింగం వస్తుంది. ఇదేనండి అది. కొంచెం మీరు లోపలికి వెళ్తే చూడొచ్చు, ఇక్కడ పెద్ద పెద్ద పిల్లర్స్ తో చాలా బాగుంటుంది. అండ్ టెంపుల్ మాత్రం లైక్ లోపలికి ఉంటుందండి. ఇక్కడ మీరు చూడండి, ఇలా లోపలికి స్టెప్స్ దిగి దర్శనం చేసుకోవాలి. పాతాళ లింగం కి ఆపోజిట్ లో ఎగ్జాక్ట్ గా కోనేరు ఉంటుందండి. కోనేరు పక్కన విఘ్నేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది. వెళ్ళి దర్శనం చేసుకోండి. మీరు రాజగోపురంకి ఎంటర్ కాగానే ఫస్ట్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ని దర్శనం చేసుకొని తర్వాత పాతాళ లింగంకి వెళ్ళి అక్కడ దర్శనం అయ్యాక విఘ్నేశ్వర స్వామి టెంపుల్ కి వెళ్ళాక నందిని దర్శనం చేసుకొని అయితే లైన్ లోకి జాయిన్ అవ్వండి. ఇక్కడ మాత్రం గిరి చూడండి ఎంత బాగా కనిపిస్తుందో, ఎగ్జాక్ట్ టెంపుల్ లోపల నుంచి ఈ వ్యూ. మేము అక్కడ లైన్ లోకి వెళ్లే దారిలో స్వామి వారిని అయితే ఊరేగింపు చేసుకొని తీసుకొస్తున్నారు. అలా మీరు కొంచెం లైన్ లోకి వెళ్తే మీకు ఇక్కడ గుడి ఓవర్ వ్యూ కనిపిస్తుందండి, గుడి లోపల ఎలా ఉంటుంది అని. గోపురాలు కూడా కనిపిస్తాయి వెళ్లే దారిలో. 2 గోపురాలు దాటాక మీకు మెయిన్ టెంపుల్ అయితే వస్తుంది. ఇదేనండి అది. లోపల టెంపుల్ వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ మీకు జనరల్ టికెట్ లైన్ వేరేగా ఉంటుంది అండ్ స్పెషల్ టికెట్ లైన్ వేరేగా ఉంటుంది. మీకు దారిలో వస్తుంటేనే 50 రూపీస్ టికెట్ లైన్ లో కౌంటర్ ఉంటుంది. అక్కడ టికెట్ తీసుకొని లోపలికి వస్తారు. ఇక్కడైతే మేము స్వామివారిని దర్శనం చేసుకొని తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకొని అయితే బయటకు వచ్చాము. ఇక్కడ మీరు దర్శనం చేసుకొని బయటకు వచ్చాక ఇక్కడ ప్రసాదాల కౌంటర్ ఉంటుందండి. ఇక్కడ పులిహోర అండ్ పొంగల్, అరిసెలు, లడ్డూలు అవైలబుల్ లో ఉంటాయి. ఇక్కడ నేను చూపిస్తున్నది స్వామివారి గోపురం అండి. లెఫ్ట్ సైడ్ లో ఉన్నది అమ్మవారి గోపురం. అండ్ మేమైతే ప్రసాదం తినేసి ఇలా బయటకి అయితే వచ్చేసాము. ఇది వే టు ఎగ్జిట్ అని బోర్డ్స్ కనిపిస్తాయి, మీరేం కన్ఫ్యూజ్ అవ్వకండి. అండ్ ఇలా మీరు స్ట్రైట్ గా వస్తే లెఫ్ట్ సైడ్ లో వే టు ఫ్రీ దర్శనం అని ఉంటుంది. ఇలా మీరు వెళ్ళొచ్చు. దానికి ఆపోజిట్ లో అన్నదానం వెళ్లే లైన్ ఉంటుంది. అక్కడ చాలా మంది ఉన్నారు. అన్నదానం అయితే మీకు మార్నింగ్ 8 AM నుండి నైట్ 7 PM వరకు ఉంటుంది. ఈ లైన్ లో వెళ్ళాలండి లోపలికి. అక్కడైతే చాలా రష్ గా ఉందండి. మేమైతే వెళ్ళలేదు. మేము 9 కల్లా స్టార్ట్ అయ్యాం దర్శనానికి. ఇప్పుడు 11 అయితే అవుతుంది. మాకు దర్శనం బాగా జరిగిందండి. మీరు ఎగ్జిట్ అయ్యేదైతే ఈ గోపురం దగ్గర అండి. సో మీరు ఈ గోపురం ని గుర్తుపెట్టుకొని మీరు అన్నదానంకి వెళ్ళొచ్చు డైరెక్ట్, ఒకవేళ మిస్ అయినా కూడా. మేమైతే లంచ్ చేసేసి ఫ్రెష్ అప్ అయిపోయి శ్రీ రమణాశ్రమంకి అయితే వచ్చామండి. ఇక్కడ దర్శనం టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5:30 to 11 AM అండ్ ఆఫ్టర్నూన్ 2 PM to 8:30 PM అండి. ఇక్కడ సైన్ బోర్డ్స్ ఉంటాయి. మీ ఫుట్ వేర్ కూడా నాట్ అలౌడ్ లోపలికి అండ్ డ్రెస్ కోడ్ కూడా ఉంటుంది. ఇక్కడైతే మీకు ఆశ్రమం మ్యాప్ కనిపిస్తుంది. అండ్ ఇక్కడ మొత్తం అందరూ సైలెన్స్ మెయింటైన్ చేస్తారు. ఇక్కడ మీరు పికాక్స్ చూడండి, మీకు వెళ్తుంటే చాలా పికాక్స్ కనిపిస్తాయి. ఇదేనండి రమణ మహర్షి స్టాచ్యూ. ఇక్కడైతే రమణ మహర్షి డెత్ ఎక్స్పీరియన్స్ చేశారు ఎట్ ద ఏజ్ ఆఫ్ 16. మీరు ఈ స్టోరీ చదవండి స్క్రీన్ షాట్ తీసుకొని. ఇక్కడైతే అందరు మెడిటేట్ చేస్తారండి. కొంచెం ముందుకెళ్తే మీకు ఒక హాల్ వస్తుంది. అక్కడ లింగం ఉంటుంది. లింగంని దర్శనం చేసుకొని అక్కడ కొంచెం సేపు కూర్చొని మెడిటేషన్ అయితే చేసాం మేము. చుట్టుపక్కల మొత్తం ఎక్స్ప్లోర్ చేయొచ్చండి. నేనైతే వీడియో తీయడానికి మాక్సిమం ట్రై చేశాను, ఎందుకంటే అక్కడ అలో లేదండి వీడియో తీయడానికి. అండ్ ఇదంతా మీరు చూసేది బ్యాక్ సైడ్ అండి. కొంచెం మీరు ముందుకు వెళ్తే మీకు స్కందాశ్రమం కి అండ్ విరూపాక్ష కేవ్ కి వే కనిపిస్తుంది. ఇక్కడ విజిటర్స్ కి స్కందాశ్రమం వెళ్ళాలన్నా విరూపాక్ష కేవ్ కి వెళ్ళాలన్నా పర్టికులర్ టైమింగ్స్ అయితే పెట్టారండి. ఇది మాకు తెలీదు. టైమింగ్స్ వచ్చేసి 8:30 AM to 4:30 PM అండి. ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలంటే టోటల్ 1.4 kilometers ట్రావెల్ చేయాలి. రమణ మహర్షి ఆశ్రమం నుండి పైకి వెళ్ళాలంటే గేట్ ఉంటుందండి. ఆ గేట్ కూడా క్లోజ్ చేస్తారు. దానికి కూడా టైమింగ్స్ ఉంటుంది. 5 AM నుంచి 12 PM వరకు ఓపెన్ లో ఉంటుంది. అండ్ ఆఫ్టర్నూన్ 2 PM నుంచి 5:30 వరకు అయితే ఓపెన్ లో ఉంటుంది. సో మేము రిటర్న్ అయ్యేటప్పుడు మాత్రం మాకు ఆ గేట్ అయితే ఓపెన్ లేదండి. మేము వెళ్ళిందే లేట్ గా వెళ్తున్నాము. ఇప్పుడు టైం అయితే అరౌండ్ 3:45 or 4 అవుతుంది. చూడాలి మేము పైకి వెళ్ళేసరికి ఓపెన్ ఉంటుందా లేదా అనేసి. ఇక్కడ ఒకసారి వే చూడండి అసలు ఎలా ఉందో. కంప్లీట్ స్టోన్ మీద నడవాలి మీరు. అన్ని స్టోన్స్ ఇట్లా రోడ్ లాగా పేర్చి ఉన్నాయండి. ఈ స్టోన్స్ మీద చూస్తూ నడవాలి. చాలా కేర్ఫుల్ గా నడవాలండి, ఎందుకంటే కొంచెం స్కిడ్ అయినా కూడా మీకు గుచ్చుకునే ఛాన్సెస్ ఉన్నాయి. కొంచెం ఏజ్డ్ పీపుల్ కానీ ఏదైనా హెల్త్ కన్సర్న్స్ ఉన్న వాళ్ళైతే అవాయిడ్ చేయండి, ఎందుకంటే
టోటల్ 2.8 కిలోమీటర్స్ మీరు నడవాలి. వెళ్ళడం 1.4 అండ్ రావడం 1.4. అది కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది. అండ్ దారిలో ఎలాంటి షాప్స్ అయితే ఉండయండి. చూడొచ్చు మీరు అసలు ఎలా ఉందో. మీరు వాటర్ బాటిల్స్ ఆర్ ఫుడ్ క్యారీ చేయండి. ఎందుకంటే టైం పడుతుంది మనం విజిట్ చేసి మళ్ళీ రిటర్న్ అవ్వడానికి. కొంచెం ముందైతే రండి. నేనైతే టైమింగ్స్ షేర్ చేశాను కదా! సో, మీ వీలుని బట్టి టైం కుదుర్చుకొని రండి. ఎందుకంటే మాకు తెలియక మేము లేట్ వచ్చాము. సో, మేము అసలు చూస్తామో చూడమో అన్న డౌట్‌లో వెళ్తున్నాము. ఇక్కడ మొత్తం పైకి వెళ్ళాక మీకు ఈ వ్యూ వస్తుందండి. అన్ని గోపురాలు కనిపిస్తాయి ఇక్కడ నుంచి. అండ్ అరుణాచలం మొత్తం కనిపిస్తుంది. చాలా బావుందండి ఇక్కడ వ్యూ అయితే. ఇక్కడ వ్యూ చూసేసి ముందుకెళ్తుంటే మాకు ఫారినర్స్ అయితే కనిపించారండి. ఇతను చాలా టైమ్స్ విజిట్ చేశాడట రమణాశ్రమం. అండ్ వాళ్ళ బాబుకి కూడా రమణ అని పేరు పెట్టాడు. అసలు నేను వినగానే షాక్ అయిపోయాను. ఈ కాలంలో కూడా ఇలా ఉన్నారా అని. కొంచెం సేపు వాళ్ళతో మాట్లాడి మళ్ళీ మేమైతే వెళ్ళాము. వెళ్ళేసరికి క్లోజ్ అయిపోయిందండి. లాక్ అయితే వేసేసారు స్కందాశ్రమంకి. అండ్ కింద విరూపాక్ష కేవ్స్ కూడా ఇప్పుడు క్లోజ్ చేస్తారట. సో, మేమైతే వెళ్ళలేదు. మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయిపోయాము. ఇక్కడ మీరు చూడొచ్చు లైటింగ్ అంతా పోయింది. టైం అరౌండ్ 6 అవుతుందండి. మేమైతే కిందికి వెళ్తున్నాము. కొంచెం టైం పడుతుంది మళ్ళీ వెళ్ళేసరికి. ఓవరాల్‌గా అరుణాచలం ట్రిప్ గురించి చెప్పాలంటే నాకు చాలా అనిపించిందండి. అసలు మాటల్లో చెప్పలేను నేను. ఎందుకంటే మీరు ఇక్కడికొస్తే తెలుస్తుంది ఆ మహిమ ఏంటి అనేది. ఎవ్రీ ఇండివిడ్యువల్‌కి డిఫరెంట్ ఫీలింగ్ ఉంటది ఇక్కడికొచ్చాక. ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఆ శివయ్య లీలలో మునిగిపోతాము. అంత మహిమ ఉంటుంది ఇక్కడ. చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి నేను. ఇది నా ఓన్‌గా నేను ఎక్స్‌పీరియన్స్ చేసింది మాత్రమే చెప్తున్నాను. మేము వచ్చిన ముందు రోజు కంప్లీట్‌గా వర్షం పడింది. నేను వెళ్ళినప్పుడు ఫుల్ గాలి స్టార్ట్ అయింది. అండ్ చిన్న చినుకులు కూడా స్టార్ట్ అయ్యాయి. ఎవరైతే పార్ట్ 1 వీడియో చూసారో నేను ఇది చెప్పాను కూడా. కొంచెం వర్షం స్టార్ట్ అవ్వగానే నేనైతే మొక్కుకున్నానండి మనసులో. గిరి ప్రదక్షిణ చేసే వరకు వర్షం పడొద్దు అని. ఇట్లా నేను మొక్కుకున్న 1 మినిట్ కూడా కాలేదు. లైక్ గాలి ఆగిపోయింది. స్లో అయిపోయింది. అండ్ వర్షం కూడా ఆగిపోయింది. నాకెందుకో అనిపించింది. మా ఫ్రెండ్స్‌కి చెప్పినా కూడా ఏమోలే కోయిన్సిడెన్స్ ఏమో అనుకున్నాము. నమ్మలేదు వాళ్ళు. కానీ మళ్ళీ మధ్యలో గాలి స్టార్ట్ అయింది. అసలు ఎంత గాలి అంటే నా దుపట్టా కూడా ఎగిరిపోతుంది అంత గాలి. నేను అప్పుడు కూడా మళ్ళీ మొక్కుకున్నాను. అలా 2 టైమ్స్ మొక్కుకున్నాను. 2 టైమ్స్ లైక్ నాకు రిజల్ట్ సెకండ్స్‌లో కనిపించింది. అసలు నేను చెప్పలేను ఆ మహిమ ఎలాంటిది అని. సో, మీరు కూడా వస్తేనే మీకు తెలుస్తుంది. లైఫ్‌లో ఒక్కసారైనా ఇది ఎక్స్‌పీరియన్స్ చేయాల్సిందే మీరు. మా బడ్జెట్ వచ్చేసి 3000 అలా పడింది పర్ హెడ్. ఇంకిది మాక్సిమమే. ఎందుకంటే మేము రావడంలో తత్కల్‌లో బుక్ చేసుకొని వచ్చాము. అండ్ వెళ్ళేటప్పుడు ఏసీ బస్సు బుక్ చేసుకొని వెళ్ళాము స్లీపర్ క్లాస్. మేమైతే రీచ్ అయ్యేసరికి గేట్ క్లోజ్ అయిందండి. ఇలా పక్కన స్ట్రీట్‌లో నుంచి బయటికైతే వచ్చేసాము. నేనిక్కడ చూపిస్తున్న హోటల్ దగ్గర హైదరాబాద్ వెళ్ళే బసెస్ మాత్రం స్లీపర్ క్లాస్ ఆగుతాయండి. మీరు ఇక్కడికొచ్చి మాత్రమే ఎక్కాలి. మేమిక్కడ హోటల్‌లో డిన్నర్ చేసేసి మేమైతే బస్ ఎక్కేసాము. మాకు 1340 అయితే పడిందండి బస్ టికెట్ స్లీపర్ క్లాస్. ఇదేనండి నా అరుణాచలం ట్రిప్ అయితే. కంప్లీట్‌గా నేను షేర్ చేసుకున్నాను నా ఎక్స్‌పీరియన్స్‌తో పాటు. మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను. కామెంట్స్‌లో నాకు చెప్పండి మీకు నచ్చితే. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.